స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం అధికారాంతమును చూడవలే ఆ బాబు వైభోగముల్ అని ఒక పద్యంలో ఒక కవి చివర ఆఖరి లైన్లో 4వ పాదంగా దీన్ని వాడడం జరిగింది. అధికారాంతమును చూడవలే ఆ బాబు వైభోగములు. అధికారం పోయిన తర్వాత ఆయన యొక్క వైభోగం ఎలా ఉంటుంది అనేది చూడాలి అనేటువంటిది ఆ వాక్యం యొక్క అంతరార్థం అన్నమాట. ఇది మనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తింపజేసుకుంటే ఎలా అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత అధికారం మన ఎలక్షన్స్ అయిపోయినాయి. 4వ తారీఖు కౌంటింగ్ అయింది. సాయంత్రానికి ఎవరు మెజారిటీ అవ్వడం, 13వ తారీఖుని కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడం అన్నీ జరిగిపోయాయి. మన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత అక్కడి నుంచి పులివెందులు వెళ్ళిపోవడం, పులివెందుల్లో 4-3 రోజులు గడిపి తర్వాత అక్కడి నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళడం, అక్కడ కూడా 4-5 రోజులు ఉండడం, తర్వాత మొన్న కానీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుకోవడం జరిగింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో ప్రజలు అతని యొక్క చాలా పాదయాత్ర చేసిన సందర్భంగా అయితేనేమి, లేదా అతనికి ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఛాన్స్ అనే మాట వల్ల కానీ ఏ రకంగా అట్రాక్ట్ అయ్యారో తెలియదు, కానీ అతన్ని చాలా ఎక్కువ మెజారిటీతోటి 151 సీట్లతోటి ఆయన గెలిపించడం జరిగింది. ఈ ఎన్నికలకి సమయానికి అతను 5 సంవత్సరాల పరిపాలన చూస్తే నవరత్నాలు అని చెప్పి కేవలం అందులో కూడా ఏదో కొద్దిమంది సంక్షేమ పథకాల అర్హులు ఉంటారు, వాళ్ళు కొంత ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా అతి తక్కువగా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కొన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన అప్పు పెట్టి దిగిపోవడం జరిగింది. ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి సొమ్ము. దీన్ని ఆయా విభాగాల నుంచి శ్వేతపత్రాలు తయారవుతున్నాయి. ఎక్కడికి మళ్లించారు, ఎలా మళ్లించారు, దీంట్లో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయాలని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మెల్లగా వాటి మీద విచారణ వేగవంతం చేయడం జరుగుతోంది. ఇక మనం అనుకున్నట్టుగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉందో, తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో, అది శత్రు దుర్భేద్యంగా నన్ను అడిగితే గతంలో పరిపాలించిన అక్బర్, బాబర్ అలాంటి రాజులు కూడా అంతటి సెక్యూరిటీ ఉండదేమో అనేటువంటి అంశం ఇప్పుడున్నవి చూస్తే అనిపిస్తుంది అన్నమాట. అసలు రోడ్లు బ్లాక్ చేయడం, అనేక రకాలైనటువంటి భూమిలోంచి పైకి వచ్చేటువంటి బుల్లెట్స్ లాంటివి, ఇంకా రకరకాలైనటువంటివి టైర్లు చిల్లు పడిపోవడానికి వీలుగా ఉండేటువంటివి, ఇలాంటి 4-3 రకాల రోడ్లు మధ్యలో ఉంచడం, తర్వాత అనేక రకాలైనటువంటి బారికేడ్లు ఉండడం, తర్వాత ఆయన ఇంటికి 30 అడుగుల పైన ఇనప కంచె కూడా ఉండడం అనేటువంటిది ఆలోచిస్తే అతనికి సామాన్యుల నుంచి కానీ, భారతదేశ పౌరుల నుంచి కానీ, భారతదేశంలోని వ్యక్తుల గురించి కానీ ఏమాత్రం ప్రాణాపాయం లేదు. ఉంటే విదేశీయుల యొక్క ప్రాణాపాయమే ఉండి ఉండాలి, లేకపోతే అంత భద్రత అవసరం లేదు నిజానికి. ఎందుకంటే ఆయన అంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అది ఆయన ప్యాలెస్ ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది సామాన్యులకి ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు మీద అడ్డంగా ఉండేటువంటి ఇతరత్ర 2-3 స్టెప్పుల్లో ఉండేటువంటి అవన్నింటినీ కూడా తీసివేశారు. సామాన్యులు మెచ్చిపోయేలాగా వేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డుని మార్చడం జరిగింది. చూడండి, ఒక్కసారి అధికారం పోయిన తర్వాత ఇలాగే జరుగుతుంది. అందుకే అధికారం ఉంది అని విర్రవీయకూడదు. ఏం చేసినా పర్వాలేదు అనకూడదు. ఎక్కడ చూసినా
ఏ శాఖ చూసినా అంతా అవినీతిమయమే. ముఖ్యంగా ఏదైతే పీడిఎస్ బియ్యం ఉందో, పేదలకు పంచేటువంటి బియ్యం ఉందో, కొన్ని వందల కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల బియ్యాన్ని మొన్న కాకినాడ పోర్టులో పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఆ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు ఇంకొక ఎమ్మెల్యేతో కలిపి చేస్తున్నటువంటి అంశం అనేటువంటి విషయాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఈ విషయాల్లో కేసులు అవి కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు లేకుండా ఏ పని చేయడం, ఆధారాలన్నింటినీ సేకరించి తర్వాత అలాగే మీరు గమనిస్తే చూడండి, అధికారం అంతమునా అని నేను ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు అధికారంలో వాళ్ళు బాగానే ఉన్నప్పుడు తెలుగుదేశం జాతీయ కార్యాలయం మీద బీభత్సమైన దాడి జరిగింది. ఆ విజువల్స్ మీరు కూడా చూడొచ్చు. దాదాపు నాకు తెలుసుండి 100-150 మంది కార్లలో వచ్చి ఎలా పడితే అలా విధ్వంసం చేశారు. అందులో ముఖ్యమైన నాయకులు 2-3 ఉన్నారు, కానీ కార్యకర్తలు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎలా పడితే అలా చేశారు, అయిపోయింది. అప్పుడు ప్రభుత్వం కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పోలీసులు ఆ కేసుని, విజువల్స్ని అన్నీ చూస్తూ ఇప్పుడు ఆ కేసుని తిరగతోడుతున్నారు. ఈ విషయంలో కూడా వాళ్ళందరూ తప్పకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, అందరికీ శిక్ష పడుతుంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజున ఆధారాలు ఉన్నాయి, ఏం చేయలేరు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆధారాలనే కోర్టు ముందు పెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం జరుగుతుందన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో మహిళలు మ్యాన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏమి లేకుండా ఏ వ్యక్తి మాట్లాడండి. ఆయన 10 సంవత్సరాల కఠోర శ్రమకి తగిన ఫలితం ఈరోజు పవన్ కళ్యాణ్ది. ఉప ముఖ్యమంత్రి పదవని కాదు, 10 సంవత్సరాలు కష్టపడి 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లు గెలుచుకుని ఆయన ఉన్నాడు. ఆయనకి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో అక్కడి నుంచి ఏదైనా వస్తే తప్ప మాట్లాడాడు. అలాగే ఈ మధ్యనే ఒక ఏడాది కిందట తప్పిపోయిన అమ్మాయిని జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పట్టుకుని ఆ అమ్మాయిని నిన్ననే విజయవాడకు తీసుకురావడం జరిగింది. అంటే జరిగిందనే కదా ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ అవన్నీ రికార్డుల వరకు రాలేదు. ఆ రికార్డుల వరకు రాకపోవడం వల్ల ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు దాని మీద దృష్టి పెడుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ మాయమయ్యారు, వాళ్ళు ఎంతకాలమైంది, మాయమైతే నిజమే రకరకాల కారణాలు చేత ఇంట్లో ఒత్తిడి వల్ల కొంతమంది వెళ్ళిపోతుంటారు, ప్రేమ వ్యవహారాల మీద కొంతమంది వెళ్ళిపోతుంటారు, లేదా కొంతమందిని బలవంతంగా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాల కారణాల చేత జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా ఇప్పుడు తీయాలి అనుకుంటున్నారు. ఇలాగే అనేక అంశాలు చూడండి, మీకు తెలుసు కదా, ఈవీఎంలను పగలగొట్టిన సంఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చక్కగా జైల్లో కూర్చున్నాడు. పాపం మన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు ఆయన్ని పరామర్శిస్తాడట. అంటే నేరస్తులను పరామర్శించేవాడు ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అంతకంటే పెద్ద నేరగాడు అయితే తప్ప ఇంకో నేరస్తుని పరామర్శించడానికి వెళ్ళడు. ఆయన ప్రభుత్వంలో మీరు చూసే ఉంటారు, ఎమ్మెల్సీ ఒక శవాన్ని డ్రైవర్ యొక్క శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఆయనకి చాలా అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎటు నుంచి ఎటు చూసినా అంత అరాచకం తప్ప ఏమీ ఉండదు. కాబట్టే అధికారం పోయింది అంటే ఆటోమేటిక్గా ఆయన యొక్క వైభవం తగ్గుతుంది. అన్ని రకాలైనటువంటి ఇంతకుముందు నువ్వు చేసినటువంటి అన్ని నేరాలు ముందుకు వస్తాయి అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. ఇంకా దీన్ని చాలా ఉన్నాయి, చాలా చేస్తాను. వీటిని చూడండి, లైక్ చేయండి, మీరు కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి.